అసలు విషయమంతా ఏంటంటే, రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడిపడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి, జరిగినటువంటి తంతు గురించి మాట్లాడాలి. రవికుమార్ ఉండి డాలర్లు దొంగతనం చేస్తూ దొరికిన తర్వాత అతన్ని చట్టపరంగా శిక్షించకుండా రాజీ చేసిన విధానం, ఎందుకు రాజీ చేయవలసి వచ్చింది, రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు, రాజీ చేయించమని ఒత్తిడి చేసిన పెద్ద మనుషులు ఎవరు, సాక్షాత్ నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జోక్యం చేసుకుని రాజీ చేయించింది. కేవలం 14 కోట్ల రూపాయలు టీటీడీకి గిఫ్ట్ రాయిచ్చాడా? ఎవరు సొమ్ము ఎవరికి రాయిచ్చేదయ్యా? దాని పేరు గిఫ్ట్ అంటారా? స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ స్వామివారికే ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా? గిఫ్ట్ అంటే ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఏదైనా ఒక వ్యక్తి తన కష్టార్జితం చేసి కష్టంతో సంపాదించినటువంటి సొత్తును కానీ సొమ్మును కానీ తనకి ఇష్టమైన వాళ్ళకి రాసి ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. ఎప్పుడైనా ఒక గిఫ్ట్ డీడ్ చదివి చూడు. ఆ గిఫ్ట్ డీడ్లో ఒక పదం ఉంటుంది, ప్రేమే ప్రతిఫలంగా ఆశించి నేను నీకు ఈ ఆస్తిని నీకు ఈరోజే నీ స్వాధీనపరుస్తున్నాను, ఈ రోజు నుండి నీ పుత్ర పౌత్రాది వాళ్ళు దీన్ని అనుభవించుకోవాల్సింది. కానీ ఆ గిఫ్ట్ డీడ్లో రాసి ఉంటుంది. నువ్వు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్లో ప్రేమే ప్రతిఫలంగా ఎక్కడైనా ఉందా? దౌర్జన్యమే ప్రతిఫలంగా, సెటిల్మెంటే ప్రతిఫలంగా, దందానే ప్రతిఫలంగా ఆశించి నువ్వు ఆ రోజు ఆ సెటిల్మెంట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. దీన్ని గిఫ్ట్ అంటారా? దీన్ని గిఫ్ట్ డీడ్ అంటారా? స్వామివారి దగ్గర 240 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి ఒక 14 కోట్ల రూపాయల స్వామివారికి గిఫ్ట్ అనే రూపంతో ఇచ్చేసి మిగతా 100 కోట్లు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి మీరు పంచుకొని దీని పేరు గిఫ్ట్ అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు వెర్రి వెంగలప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎవరు సిద్ధంగా లేరు. భూమన కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎవరు సిద్ధంగా లేదు. వైవి సుబ్బారెడ్డి గుర్తుపెట్టుకో. మీరు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అన్నారు. మా పైన బురద జల్లడానికి ప్రయత్నించారు. ఈరోజు మీరు పీకల్లోతు బురదల్లో మీరు ఇరుక్కుపోయినారు. మీరు పీకల్లోతు బురదలో ఇరుక్కపోయి ఆ బురదను మాకు అంటించడానికి అప్పుడు అవినీతి జరిగింది, ఇప్పుడు అవినీతి జరిగిందనేసి ఆ బురదను మాకు అంటించడానికి ట్రై చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు చూస్తున్నాడు మీ అరాచకాలన్నీ కూడా. పైగా దీనిపైన రాజకీయ కక్ష సాధింపులంట. ఇక్కడ కక్ష సాధింపులు ఎక్కడుంది? కల్తీ నెయ్యి కుంభకోణంలో, కల్తీ నెయ్యి కేసులో సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సిట్ ఏర్పాటు చేసింది. సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 అధికారులు, కేంద్రానికి సంబంధించినటువంటి 3 అధికారులు కలిసి సిట్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏముంది? కక్ష సాధింపు ఏముంది? మీరు ఆ రోజు కల్తీ నెయ్యి కుంభకోణంలో నెయ్యిని కల్తీ చేసి కోట్లాది రూపాయలు పందికొక్కులు దోచుకున్నట్టు దోచుకున్న తర్వాత మీరేమనుకున్నారు తెలుసా? వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకొని నిలబడుకొని ఉన్నాడు, ఏమీ చూడటం లేదు, మనం ఆడిందే ఆట పాడిందే పాట, దోచుకుందామని దోచుకున్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు. న్యాయదేవత రూపంలో వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచి మీ పాపాలు మీ బండారాలన్నీ బయటపెట్టి ఈరోజు కల్తీ నెయ్యి కుంభకోణంలో సిట్టు నీ సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగా జరిగినటువంటి కల్తీ నెయ్యి కుంభకోణము. ఆయన మాట్లాడతాడు. సుబ్బారెడ్డి మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి సొద్దపూసు మాదిరా తానికి ఏమీ తెలియదన్నట్టు, తను నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేనన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. దానికి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి వంత పాడుతున్నాడు. ఎప్పుడైనా విలేకరులను అడుగుతున్నాడు, ఎప్పుడైనా మీరు సుబ్బారెడ్డి ఇంటికి పోయారా? ఇంట్లోనే గోపూజ చేస్తాడంట ఆయన. మేము ఎప్పుడు పోయినాం వాళ్ళ ఇంటికి? మేము ఎప్పుడు చూసాం ఆయన గోపూజ చేసేది? ఆయన గోపూజ చేసేది మేము చూడలేదు. కల్తీ నెయ్యి కుంభకోణం మాత్రం కోట్లాది మంది హిందూ భక్తులు చూశారు. వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు చూశాడు. పైగా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. సిగ్గుపడాల నిజంగా. కల్తీ నెయ్యి కుంభకోణంలో గురించి
ఆవు గనక నాసిరకమైన దానా తింటే పాలు నాసిరకంగా వస్తుందంట. అదేవిధంగా పాలు నాసిరకంగా వస్తే నెయ్యి కూడా నాసిరకంగా తయారవుతుంది. అంతే తప్పించి ఇక్కడ కరుణాకర్ రెడ్డి పాత్ర లేదు, వైవి సుబ్బారెడ్డి పాత్ర లేదు, ధర్మారెడ్డి పాత్ర లేదు. తప్పంతా గోవుదే. గోవే తప్పు చేసింది. గోవు చేసిన తప్పు ఏంటంటే నాసిరకమైన దానా తిని గోవు తప్పు చేసిందని చెప్పి బుకాయిస్తున్నాడు. సిగ్గుందా ఈ మాట మాట్లాడడానికని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఇదేనా నువ్వు చేసిన పరిపాలన అని చెప్పి అడుగుతున్నా. విచారణ పైన కనీసం ఇంగిత జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.